Hey, hello riders and adventure seekers. I'm Hanath Bandi and welcome to my channel. సో ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా బైక్ ట్రాన్స్పోర్టేషన్ గురించి అయితే మాట్లాడదాం అనుకున్నా అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఈ వీడియోని చూడడం స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ డూ లైక్ ద వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ వీలైతే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ అయితే ఇంకొక 250 సబ్స్క్రైబర్స్కి దూరంగా ఉంది 1000 సబ్స్క్రైబర్స్కి. సో 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది అండ్ 4000 అవర్స్ వాచ్ అవర్ కూడా మీరు కంప్లీట్ చేసేసారు, అది అయిపోయింది. ఇంకొక రిస్ట్రిక్షన్ ఏంటంటే 250 సబ్స్క్రైబర్స్ కావాలన్నమాట మన ఛానల్కి. ఆ 250 సబ్స్క్రైబర్స్ వచ్చేసి మన ఛానల్ మానిటైజ్ అయిపోతుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ వీడియోలో ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో బైక్ ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి బైక్ హ్యాండ్ ఓవర్ వరకు ప్రతి స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా కొంచెం క్లియర్గా అర్థమైపోతుంది. సో ఒకవేళ మీరు బైక్ ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక క్లారిటీతో వెళ్తారనమాట. డైరెక్ట్గా ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎవరిని అడగాల్సిన పని కూడా ఉండదు అనమాట. ఈ వీడియోలో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రతి ఒక్కటి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఒక టికెట్ కొనుక్కోవాలి, జనరల్ టికెట్ డెస్టినేషన్కి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైతే మీ బైక్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఆ డెస్టినేషన్కి ఒక జనరల్ టికెట్ అయితే మీరు కొనుక్కోవాలి. ఒకవేళ మీకు ఆల్రెడీ రిజర్వ్ టికెట్ ఉంటే సో ఆ టికెట్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీ ఆర్సీ జిరాక్స్ అండ్ మీ ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ఐడెంటిటీ, పాన్ కార్డ్ కానీ లేకపోతే ఏదైనా ఒక గవర్నమెంట్ ఐడెంటిటీ, పాస్పోర్ట్ కానీ ఏదో ఒక ఐడెంటిటీ ఆర్సీతో పాటు జిరాక్స్ తీసుకొని ఈ 3 జిరాక్స్, టికెట్, ఆర్సీ అండ్ మీ ఐడెంటిటీ జిరాక్స్, ఈ 3 తీసుకొని సో ఈ 3 ప్రింట్అవుట్ తీసుకొని పార్సల్ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట రైల్వే స్టేషన్లో. థర్డ్ పాయింట్ ఏంటి అంటే వన్స్ మీరు పార్సల్ ఆఫీస్ రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్న కౌంటర్ ఆఫీసర్ని అడిగి ఒక స్లిప్ తీసుకోవాలన్నమాట. నేను నా బైక్ని ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటున్నానని చెప్తే వాళ్ళు ఇస్తారు, అది ఇలాగుంటుంది. సో ఈ స్లిప్లో వాళ్ళు చెప్పినట్టు అండ్ ఇంకొకటి ఎగ్జాంపుల్ స్లిప్ కూడా ఇస్తారు, వాళ్ళు లామినేటెడ్ స్లిప్ ఒకటి ఇస్తారు, అన్ని డేటా అంతా ఫిలప్ చేసిన ఒక స్లిప్ ఇస్తారు అనమాట. సో దాంట్లో ఎలాగుందో సేమ్ డిట్టో అలాగే ఫిలప్ చేయాలన్నమాట. ప్రతి డీటెయిల్స్, మీరు ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, మీ నేమ్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, మీ నేమ్ ఏంటి, మీ అడ్రస్ ఏంటి, డెస్టినేషన్ అడ్రస్ ఏంటి, మీ డెస్టినేషన్ అడ్రస్లో మీ లివింగ్ అడ్రస్ పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నా బైక్ని అనంతపూర్ టు పూణే అయితే షిఫ్ట్ చేసినాను అనమాట. సో పూణేలో నేను హింజేవాడ ఏరియాలో నేను ఉంటానన్నమాట. సో ఆ అడ్రస్ పెడతానమాట. సో నా డెస్టినేషన్ అడ్రస్ అనమాట అది. సో అన్ని ప్రతి ఒక్కటి, బైక్ నెంబరు, బైక్ ఎన్ని కేజీస్ ఉంది, బైక్ ఒకవేళ అమ్మితే ఎంత మీకు డబ్బులు వస్తాయి, ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చాలామంది చేసేది ఏంటి అంటే అక్కడ ప్రాసెస్ ఎలాగుంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ప్రాసెస్ ఎలాగుంటుంది అంటే మీ బైక్ కాస్ట్ని బట్టి మీ బైక్ అమ్మితే ఎంతకు వెళ్తుంది. ఒకవేళ మీ బైక్ అమ్మితే కొంతమంది స్కూటీస్, కొంతమంది చిన్న చిన్న వెహికల్స్ తీసుకుని వెళ్తూ ఉంటారు. సో వాళ్ళ బైక్ అమ్మితే ఒక 50,000, 60,000 లేకపోతే అండర్ 1 lakh కిందికి వస్తుంది అనమాట బైక్. సో ఆ వాల్యూని బట్టి మీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది డిసైడ్ అవుతాయి అనమాట. సో మీ బైక్ వాల్యూ పెరిగే కొద్దీ, మీ బైక్ సీసీ పెరిగే కొద్దీ, మీ బైక్ వాల్యూ పెరిగే కొద్దీ మీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి అనమాట. చాలామంది చేసే మిస్టేక్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ బైక్, ఒకవేళ నేను నా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అమ్మితే ఒక 2,50,000 వస్తుంది అన్నట్టు నేను అక్కడ నోట్ చేసి పెట్టాను. చాలామంది ఏం చేస్తారంటే ఓకే తక్కువ పెడితే తక్కువ ఛార్జెస్ పడతాయి కదా అని చెప్పి వాళ్ళ బైక్ ఎంత కాస్ట్ ఉన్నా కూడా ఒక 50,000 పెట్టడమో లేదా ఒక 70,000 పెట్టడమో ఒక 1 lakh పెట్టడమో అలా చేస్తుంటారు, అలా మిస్టేక్ చేస్తుంటారు. పొర్రపాటున ట్రాన్స్పోర్టేషన్లో మీ బైక్ పోతే ఎంతైతే అక్కడ పెట్టారో, మీరు ఫర్ సపోజ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీది ఒరిజినల్ కాస్ట్ 3 lakhs ఉందనుకోండి, మీరు 50,000 1 lakh పెట్టారనుకోండి, ఆ బైక్ పోతే మీకు వచ్చేది 1 lakh మాత్రమే. ఆ బైక్ ఎంత కాస్ట్ అన్నా ఉన్నివ్వండి, అది మ్యాటర్ కాదనమాట. మీకు వాళ్ళు ఇచ్చేది 1 lakh మాత్రమే లేదా 50,000 మాత్రమే. సో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్కి కక్కుర్తిపడి, డైరెక్ట్గా చెప్తున్నా, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్కి కక్కుర్తిపడి డబ్బులు తక్కువైతే పెట్టద్దండి. ఆ బైక్ ఒరిజినల్ కాస్ట్, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి అమ్మితే ఎంత కాస్ట్కి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత కాస్ట్ అనేది అక్కడ మెన్షన్ చేయండి. డబ్బులకి ఒక మహా అంటే ఒక 500, 600, ఒక మహా అంటే 1,000 రూపీస్ పెరుగుతుంది అంతే. అంతకు మించి ఏం మనకేం ఫరక్ పడదు. ఆ 1,000 రూపీస్కి కక్కుర్తిపడి మనం 50,000, 1 lakh పెట్టి ఇంక్లూడ్ చేసినాం ఇంకా బైక్ పొరపాటున అటు ఇటు అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ 99% సేఫ్గానే వెళ్ళిపోతాయి బైక్స్. కానీ పొరపాటున అటు ఇటు అయితే మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు కన్ఫామ్గా. సో ఆ మిస్టేక్ అయితే చేయొద్దండి.
సో ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే వన్స్ ఆ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసిన తర్వాత మీ టికెట్, ఆ స్లిప్, ఆర్సీ, ఐడెంటిటీ కార్డు 4 జిరాక్స్ ఉంటాయి కదా, ఆ జిరాక్స్లన్నీ కౌంటర్ దగ్గర ఇచ్చేస్తే అతను బిల్ వేసి ఒక స్లిప్ ఇస్తాడు అతను. అది ఒక స్లిప్ ఇస్తాడు అతను. అది విత్ టికెట్ 2 కలిపి పిన్ కొట్టేసి ఒక స్లిప్ ఇస్తాడు. రిటర్న్ స్లిప్ ఒకటి ఇస్తాడు. ఇంకొకటి స్టిక్కర్ ఒకటి ఇస్తాడు. ఆ 2 ఇస్తాడనమాట మనకి. సో అవి రెండింటిని తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో అవి 2 మన దగ్గర పెట్టుకొని బైక్ని తీసుకెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛాంబర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉంటారనమాట. వాళ్ళు బైక్ తీసేసుకుంటారు. బైక్ తీసుకొని దగ్గరుండి ప్యాక్ చేయించండి. సో నేను ఇక్కడ ప్యాక్ చేపిస్తున్నాను అనమాట. దగ్గరుండి ప్యాక్ చేపిస్తున్నా. ప్రతి ఒక్కటి మీరు దగ్గరుండి అండ్ ఈవెన్ మీరు పెట్రోల్ తీయించేటప్పుడు కూడా మీరు దగ్గరుండి తీయించండి అనమాట. పక్కన ఉంటే వాళ్ళు కొంచెం వర్క్ బాగా చేస్తారు. సో నీట్గా ప్యాక్ చేయించుకోండి. నీట్గా అట్టలు ఉంటాయి అనమాట. సో మీరు ఒకవేళ రాయల్ ఎన్ఫీల్డ్ ఇలా ఉంటే నా సజెషన్ ఏంటి అంటే అట్టలు ఉంటాయి కదా, నార్మల్గా పేపర్ బాక్స్ ఉంటాయి కదా, ఆ పేపర్ బాక్స్ డైరెక్ట్గా బైక్ మీద వేయొద్దండి. ఎందుకంటే స్టీల్ ఉంటే ఆ వేడికే పేపర్ బాక్స్ అటాచ్ అయిపోతాయి అనమాట, అతుక్కొని పోతాయి. గమ్ మాదిరి మళ్ళీ రావు. బైక్ కొంచెం మళ్ళీ చాలా ప్రాసెస్ ఉంటుంది దాన్ని తీయడానికి. ఫస్ట్ ప్లాస్టిక్ సంచులు ఉంటాయి కదా, ఆ ప్లాస్టిక్ సంచులు ఫస్ట్ వేయించి దానిపైన అట్ట వేయించి దానిపైన నీట్గా మళ్ళీ వేయించండి. ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి అతనికి, కొంచెం ఇంకా బాగా ప్యాక్ చేస్తాడనమాట. బైక్ని అయితే నీట్గా ప్యాక్ చేయించుకోండి. అండ్ నీట్గా పెట్రోల్ కూడా డిశ్చార్జ్ నీట్గా చేయించుకోండి. ఎలాగంటే అలాగా నార్మల్గా కొంతమంది ఎలాగంటే స్టీల్ పైపులు పెట్టి అంతే ఎలాగంటే అలాగ తిప్పుతూ ఉంటారు అనమాట. అలా లోపల మొత్తం స్క్రాచెస్ పడి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకా ఏంటంటే మొత్తం అంతా పెట్రోల్ అంతా తీసేసిన తర్వాత చాలామంది రివ్వు ఒకటేసారి ఇచ్చేస్తుంటారనమాట. ఒక రేంజ్లో ఇచ్చేస్తుంటారు. పక్కన కూర్చొని అతన్ని తిప్పి బండి స్టార్ట్ చేసి అతన్ని రివ్యూ ఇవ్వనేదండి. మీరు నీట్గా మీకు తెలిసి ఉంటుంది, మీ బైక్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీకే తెలిసి ఉంటుంది. సో ఆ బైక్ మొత్తం పెట్రోల్ అంతా అయిపోయేంత వరకు మీరే నీట్గా ఒక ఫార్మల్ వేలో రివ్యూ అండి. ఎలాగంటే అలాగా తిప్పి పెట్టద్దండి. పెట్రోల్ తొందరగా అయిపోవాలి, టైం సేవ్ అవ్వాలని చెప్పి నీట్గా మీ బడ్డీని మీరైతేనే జాగ్రత్తగా చూసుకోగలరు అనమాట. మీరైతేనే కొంచెం కేర్ఫుల్గా దాన్ని హ్యాండిల్ చేయగలరు. ఎలాగంటే అలాగే హ్యాండిల్ చేయనివ్వద్దండి. అండ్ ప్యాకింగ్ కూడా నీట్గా చేయనివ్వండి. ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి, వాళ్ళు నీట్గా ప్యాక్ చేస్తారు. ఒక 100 రూపాయలకి 100 రూపాయలు 150 రూపాయలకి గుర్తుపడి నేను ఎందుకు ఇవ్వాలి, గవర్నమెంట్ వర్క్ అవి ఇవ్వని చెప్పి ఐ మే బీ రాంగ్, నేను తప్పుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా. కానీ మీ బైక్ జాగ్రత్తగా తొందరగా రావాలంటే అంతో ఇంత డబ్బులు ఇవ్వాలి. నేను ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, మీరు అలాగ డబ్బులు ఇచ్చి పని చేయించుకోండి అని చెప్పి అది వాళ్ళ వర్క్. కానీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం ఒక 50-100 ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంచెం మీ బైక్ని కూడా కొంచెం టేక్ కేర్ చేస్తూ ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. ఎక్కువ గొడవ పెట్టుకుంటే వాళ్ళు చేయాల్సింది కూడా నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా అంతే. బైక్ ట్రాన్స్పోర్ట్ చేసే ముందు 100 రూపాయలు అతను ఏదో ఛార్జ్ అడిగింటే నేను ఎందుకు ఇవ్వాలి అది ఇది అని చెప్పి గోల్ చేశాడనమాట. అతను వెళ్ళిపోయిన తర్వాత 1 మంత్ అయినా కూడా తన డెస్టినేషన్కి బైక్ రాలేదనమాట. సో ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న ఇన్ఫర్మేషన్ అనమాట. బైక్ని ట్రాన్స్పోర్ట్ చేయడం, అది ట్రైన్లో ట్రాన్స్పోర్ట్ చేయడం కొంచెం రిస్కీనే. మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా అటు ఇటు ఏవో ఒకటి డ్యామేజ్ అవ్వడమో, ఏదో చిన్న చిన్న స్క్రాచెస్ పడడమో జరుగుతుంది. మనం ఎంతైనా జాగ్రత్త తీసుకుని ఎంత ప్రీమియం ప్యాకింగ్ చేయించినా కూడా ఏదో చిన్న చిన్న డ్యామేజ్ అయితే జరుగుతుంది. సో అవాయిడ్ అయితే చేయలేము. మనకి ఎందుకంటే కొంచెం నెసెసిటీలో ఉంటాం కాబట్టి కన్ఫర్మ్గా బైక్ కావాలి. సో అర్జెంటుగా బైక్ వచ్చేసేయాలి ట్రాన్స్పోర్ట్లో అనుకుంటాం కాబట్టి ఏదో ఒకటి జరుగుతుంది. దాని గురించి ఏమీ వన్స్ డ్యామేజ్ అయిన తర్వాత ఎక్కువ బాధపడమాకండి. ఆబ్వియస్లీ బాధ ఉంటుంది, కానీ బాధపడమాకండి. సో ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా 250 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం మనం. సో అది కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్, కీప్ రైడింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ రాకింగ్. విల్ మీట్ యూ సూన్ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.